శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము మీనరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. మీనరాశి వారికి మే 11 అనగా ఆదివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే మీనరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ యొక్క వీడియోని స్కిప్ చేయకుండా చివరి చూసినట్లయితే మీకు పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఎటువంటి వార్తలు రాబోతున్నాయి, ఎటువంటి సందేశం అనేది మీకు రాబోతున్నది పూర్తిగా అర్థమవుతుంది. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూడనప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. ఇక ఈ యొక్క మీన రాశి యొక్క వ్యక్తిత్వాన్ని అలాగే వీరికి రేపు ఎదురవబోతున్న శుభవార్తను తప్పకుండా తెలుసుకుందాం. మరి అంతకన్నా ముందుగా చాలా మందికి ఎన్నో రకాల సమస్యలు ఉంటాయండి. సమస్యలు ఏమంటే ఎవరుండ కదా అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకలు లేకపోవడం, అత్తామాల మధ్య మనస్పర్ధలు, ఇలా ఎవరికుండే గొడవలు అనుకుంటాయి. అయితే ప్రతి ఒక్క సమస్యకి ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చేయించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి గురువు గారిని కట్టండి. గురువు గారి పేరు వచ్చి సీతారామరాజు గారండి. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9959509193. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పండి. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి. ఒకసారి ప్రయత్నించండి, తప్పేం లేదు కదండి. చాలా నమ్మకమైన గురువు గారండి. ఈ యొక్క మీనరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని అలాగే వీరికి రేపు ఎదురవబడిన శుభవార్తను తప్పకుండా తెలుసుకుందాము. మరి అది రాశిచక్రంలో మీనరాశి అనేది రాశిచక్రంలో 12వ రాశి. పూర్వభద్ర నక్షత్రము 4వ పాదము, ఉత్తరాభద్ర నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రము 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు ఈ యొక్క మీనరాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశికి అధిపతి గురువు. ముఖ్యంగా ఇక వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే వీరు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అదేవిధంగా అందరికంటే ఒక మంచి మనస్తత్వం వీరిదని చెప్పుకోవచ్చు. అదేవిధంగా వీరు ఎంతో భారమైనటువంటి కుటుంబ బాధ్యతలను వీరు చిన్నప్పటి నుండే చూశారు. కాబట్టి వీరికి జీవితం పట్ల ఒక మంచి అనుభవం అనేది ఉంటుంది. స్నేహితులను వెనకంచు వేయరు. వారికి సహాయం చేయబోయి వీరైతే కష్టాలు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు అయితే వీరి యొక్క జీవితంలో కనిపిస్తూ ఉంటాయి. దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కూడా కలిగి ఉంటారు. అనుకున్నది సాధించే వరకు పట్టుబడినటువంటి మనస్తత్వం వీరికి ఉంటుంది. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తూ ఉంటారు. కార్యదక్షతను కలిగి ఉంటారు. మంచి చెడును ఆలోచించిన తర్వాతే వీరు ఏ పనినైనా కానీ మొదలు పెడుతూ ఉంటారు. ఇక ముఖ్యంగా మనం గమనించినట్లయితే రేపటి రోజున ఈ యొక్క రాశి వారికి మీ యొక్క దినఫలితాల ప్రకారము సృజనాత్మకత కలిగినటువంటి అలవాట్లు మీకు విశ్రాంతినిస్తాయి. మీరు ఈరోజు ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు. మీ యొక్క తండ్రి గారిని లేకుంటే తండ్రి గారు లాంటి వారిని మన సలహాలు సూచనలు అయితే అడగండి. ఇక మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క జీవితానికి తగినటువంటి సమయాన్ని మీరు కేటాయించండి. అదేవిధంగా మీ యొక్క కుటుంబ సభ్యులు మీరు వారి యొక్క జాగ్రత్తలను మీరు తీసుకుంటారని ఈరోజైతే వారు ఖచ్చితంగా నమ్ముతారు. వారితో చెప్పుకోదైనటువంటి సమయాన్ని అయితే మీరు గడపబోతున్నారు. ఫిర్యాదు చేయడానికి వారికి అవకాశం అనేది ఇవ్వకండి. ఇక అదేవిధంగా మీ యొక్క ప్రేమ జీవిత భాగస్వామి తాలూకా సోషల్ మీడియాలోని గత స్టేటస్ను ఒకసారి మీరు ఈరోజు అయితే చెక్ చేసుకుంటూ ఉంటారు. ఒక మంచి సప్లై అయితే మీకు దొరుకుతుంది. అదేవిధంగా ఉదయం నుంచి సాయంత్రం దాకా కూడా ఈరోజు అంతా కూడా మీకు ఆఫీసులో ఎంతో శక్తితో పనిచేస్తారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఆ తర్వాత మీరు మీ యొక్క జీవితంలో పశ్చాత్తాపడవలసిన సమయం అయితే వస్తుంది. అదేవిధంగా వారితో ఒక చక్కని విడదీరేటువంటి బంధం అయితే మీకు ఏర్పడుతుంది. ఈరోజు అలాంటి అద్భుతమైనటువంటి అనుభూతిని అయితే రోజంతా కూడా మీ యొక్క జీవిత భాగస్వామితో కలిసి మీరైతే అనుభూతి అయితే చెందుతారు. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఇక రేపటి రోజున ఎటువంటి కోరిక అయితే మీకు ఎప్పటి నుంచో తీరకుండా ఉందో మీ యొక్క జీవితంలో తీరబోతుంది. దానివలన ఎటువంటి పరిణామాలు మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది, అదేవిధంగా మీరు పాటించవలసిన నియమాలు ఏమిటి, ఇటువంటి పూర్తి అంశాన్ని కూడా ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాము. మీకు చాలా కాలంగా తీరటువంటి కోరికలైతే తీరటువంటి అవకాశాలు అయితే రేపటి రోజున మీ యొక్క దినఫలితాల ప్రకారము కనిపిస్తున్నాయి. మీ యొక్క పరిస్థితులను బట్టి అంటే అందరికి కూడా ఒకే రకమైనటువంటి పరిస్థితులు అనేవి ఉండవు కదండి. ఒకే విధమైనటువంటి పరిణామాలు ఒకే విధమైనటువంటి సమస్యలు అనేవి ఎవరికి ఉండవు కదా. కాబట్టి మీ యొక్క పరిస్థితులను బట్టి మీరు చాలా బలంగా ఏదైతే కోరికలను కోరుకుంటూ ఉన్నారో అవైతే తీరటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పుడు మేము చెప్పేటువంటి అంశాల్లో మీరు ఏవైతే కోరికలు కలిగి ఉన్నారో వాటిలో ఏదో ఒక కోరిక అయితే మీకు ఖచ్చితంగా తీరబోతుందని కనిపిస్తుంది. ఎవరైతే ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారో, ఎవరైతే నిరుద్యోగులుగా ఉన్నారో వారి కోసం అయితే మీరు చాలా కాలంగా ఎదురు చూసేటువంటి మీ యొక్క ఉద్యోగ సమస్య అయితే తీరనుంది. ఒక చక్కని ఉద్యోగం అయితే మీకు అందబోతుందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి ఒక శుభవార్తనైతే మీరు రిసీవ్ చేసుకున్నటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ యొక్క ఉద్యోగం సంబంధించినటువంటి ఒక వార్త అయితే మీకు ఒక ఫోన్ కాల్ ద్వారా కానీ రిసీవ్ చేసుకున్నటువంటి అంశాలు అయితే కనిపిస్తున్నాయి.
ఒక చక్కని ఫోన్ కాల్ అయితే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. ఒక మంచి అవకాశం అయితే మీరు చేజిక్కించుకోబోతున్నారని చెప్పుకోవచ్చు. ఒక మంచి అద్భుతమైన అవకాశము మీ ముందుకు ఈ విధంగా రాబోతుంది. ఇక ఎవరైతే మీ యొక్క రాశికి సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారో వారు చాలా కాలంగా ఉద్యోగ వ్యవస్థలో అయితే కొనసాగుతూ ఉన్నారు. కానీ వీరు ఊహించినటువంటి పరిణామాలైతే మీ యొక్క జీవితంలో చోటు చేసుకోవడం లేదు. ఎంతటి ప్రమోషన్‌లు అదేవిధంగా మీ యొక్క ఆర్థిక లావాదేవీలైతే పొందాలని అనుకుంటున్నారో వాటికి సంబంధించినటువంటి ఏ వార్తను మీరు రిసీవ్ చేసుకోలేకపోతున్నారు. మీరు ఊహించినటువంటి రీతిలో మీకు ప్రమోషన్స్ కూడా అందడం లేదు. మీరు ఆర్థిక ఇబ్బందులతో చాలా రోజులుగా గురి అవుతూ వస్తున్నారు. దీనివలన మీరు ఎంతో నిరాశకు గురవుతూ మానసిక ఒత్తిడికి లోనవుతూ ఉన్నారు. కాబట్టి రేపటి రోజున మీ యొక్క పై అధికారులు అదేవిధంగా మీ యొక్క తోటి ఉద్యోగస్తులు మీ యొక్క శ్రమను గుర్తించి మీకైతే ఒక మంచి ఆర్థిక అభివృద్ధి పెరుగుదల గురించి ఒక న్యూస్‌నైతే వినేటువంటి అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఇటువంటి ఒక సంఘటన అయితే మీ యొక్క జీవితంలో రేపటి రోజున జరుగుతుందని చెప్పొచ్చు. ప్రతి ఒక్కరైతే మీరు గుర్తించి అదేవిధంగా మీ యొక్క జీవితంలో ఎన్నడూ ఎరుగనటువంటి ఒక మంచి ప్రశంసలనేవి మీకు దక్కబోతున్నాయి. ఇక ఎవరైతే చాలా కాలంగా వ్యాపారాలను కొనసాగించాలి, వ్యాపారాలను వృద్ధి చేయాలని, లేదంటే అసలు వ్యాపారం కొత్తగా మొదలు పెట్టాలని అనుకుంటూ ఉన్నారో, మీరు ఈ విధంగా మొదలుపెట్టి మీరు వ్యాపారము రంగంలో ఎదగాలని అనుకుంటున్నారో, కానీ మీకు ఎదురయ్యేటువంటి చిన్న చిన్న సమస్యల వలన దానిలో ముందుకు సాగలేకపోతున్నారు. డబ్బు అనేది సమకూరక వాటి కోసము ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. కుటుంబ మద్దతు కూడా లేక ఎన్నో సమస్యలకైతే గురవుతూ వస్తున్నారు. మీరు బ్యాంకులో రుణాల కోసము అదేవిధంగా మీ యొక్క పెట్టుబడుల కోసము ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నప్పటికి కూడా అవన్నీ సాధ్యం గాక దానిలో ఎంతో నిరాశకు లోనై ఉన్నప్పటికి కూడా మీ యొక్క ప్రయత్నాన్ని మాత్రం మీరు నిరాశకు నిస్పృహ కోసం హక్కులోనివ్వకుండా మీరు కొనసాగిస్తూనే ఉన్నారు. ఇక ఈరోజు దినఫలితాల ప్రకారము ఇటువంటి ఇబ్బందులన్నిటి కూడా తొలగిపోయి మీకు అనుకూలంగా మారేటువంటి ఒక మంచి ప్రయత్నాలైతే మీ ముందుకు రాబోతున్నాయి. ఒక మంచి అవకాశం అనేది అదేవిధంగా మీకు ఇటువంటి రుణాలు కావాలని అనుకుంటున్నారో ఆ రుణాలు మంజూరు కాక ఎన్నెన్ని ఇబ్బందులు పడుతున్నారో అవన్నీ కూడా మీ యొక్క జీవితం నుండి తొలగబోతున్నాయి. ఒక అదృష్టం అనేది మిమ్మల్ని వరించబోతుంది. ఇక అదేవిధంగా ఇటువంటి ఒత్తిళ్లను అన్నిటి కూడా మీరు తొలగించుకోవాలి అంటే మీ యొక్క జీవితంలో ఖచ్చితంగా యోగా, ధ్యానము మిమ్మల్ని అయితే మంచి రూపకల్పనలోకి మీ యొక్క మనసుకు ఒక మంచి ప్రశాంతత అనేది ఇస్తుంది. కాబట్టి యోగా, ధ్యానం వంటి మీకున్నటువంటి సమయంలో అయితే కొంచెమైనా కేటాయించండి. ఈ రెండింటిని పాటించండి. ఇక మీ రోజు మీ యొక్క మూలధనం సంపాదించుకోగలుగుతారు. మీరు ఎప్పటినుంచో మొండి బకాయిలైతే వసూలు కాక ఇబ్బంది పడుతున్నారో అవి వసూలవుతాయి. కొత్త ప్రాజెక్టుల లాభాల కోసము, నిధుల కోసమైతే మీరు కొత్త రూపకల్పనలు అయితే చేస్తారు. మీకు ఆనందంగా మిగిలినటువంటి సమయాన్ని పిల్లలతో గడపండి. మీ యొక్క మనస్తత్వానికి వ్యతిరేకమైనటువంటి అంటే వ్యతిరేకమైనా సరే ఈ యొక్క పనిని మాత్రం చేయాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా చేసేయండి. మీ యొక్క ప్రేమ ప్రయాణం అనేది ఎంతో మధురంగా అయితే మారుతుంది. కానీ అది మాత్రము కేవలము కొద్ది కాలం మాత్రమే. ఇక ఉద్యోగస్తులు కార్యాలయాల్లో ఈరోజు మంచిగా ఉండవు. కాబట్టి మీరు ఇటువంటి పనుల్లో జాగ్రత్త వహించాలి. మీ యొక్క సహోద్యోగులతో ఒకరు మీకు ద్రోహం చేసేటువంటి అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఇక రోజు మొత్తం కూడా మీరు దీనివల్ల విచారానికి గురవుతూ ఉంటారు. అదేవిధంగా శాశ్వతమైనటువంటి కర్మలు, హోమాలు, పవిత్రమైనటువంటి వేడుకలు ఇంటిలో నిర్వర్తించబడతాయి. ఒక వ్యక్తి మీ యొక్క జీవిత భాగస్వామి విషయంలో బాగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. కానీ అదంతా కూడా తప్పేది లేదని, తన యొక్క జీవిత భాగస్వామి ఎంతో మంచిదని మీరైతే ఈరోజు చివరికల్లా అయితే మీరు తెలుసుకుంటారు. ఇక అదేవిధంగా మీరు ఎక్కువగా క్యాలరీలు ఉన్నటువంటి ఆహారాన్ని అయితే మానండి. మీ యొక్క వ్యాయామాలను చేస్తూ ఉండండి. మీరు డబ్బుని ఇతర దేశాల్లో స్థలాల మీద పెట్టుబడి పెట్టి ఉంటే కనుక అవి ఈరోజు మీకు అమ్మబడతాయి. దీనివల్ల మీకు ఒక మంచి లాభం అనేది వస్తుంది. మీ ఇంట్లో సామరస్యత కోసము మీరు పనిని పూర్తి సహకారంతో చేయించాలి. ఇక ఈ యొక్క రాశికి చెందినటువంటి వారు ఎవరైతే ప్రేమలో ఉన్నారో వారికి ఈరోజు ఒక మంచి అద్భుతాన్ని కలిగించేటువంటి రోజు, ఒక అదృష్టం అనేది తెచ్చిపెట్టేటువంటి రోజుగా మీ యొక్క జీవితంలో మిగిలిపోతుంది. ఈరోజు చిరకాలంగా ఎదురు చూసినటువంటి ఫ్యాంటసీలను నిజం చేయటం ద్వారా ఈరోజు మీ యొక్క జీవిత భాగస్వామి మిమ్మల్ని ఎంతగానో సర్ప్రైజ్కు, ఆశ్చర్యానందాలకు గురి చేసేటువంటి అవకాశంగా ఈరోజు అయితే మీ యొక్క జీవితంలో మిగిలిపోతుంది. ఈ యొక్క అభిలాషకు తగినట్లుగా మీ యొక్క కెరీర్ నిర్ణయాలు అనేవి తీసుకోండి. అవి మీ యొక్క ప్రయోజనకరమైనటువంటి ఫలితాలను అయితే అందిస్తాయి. ఇక ఈ యొక్క రాశి అయినటువంటి వారు పెద్దవారు చాలామంది కూడా ఖాళీ సమయాల్లో అంటే పాత మిత్రులను కలుసుకొని ఆనందంగా గడిపే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక అదేవిధంగా
మీ యొక్క జీవిత భాగస్వామితో కలిసి చాలా ఎగ్జైట్మెంట్లో ఉండేటువంటి పనులైతే ఈరోజు మీరు ఎన్నో చేస్తారు. అదేవిధంగా మీ యొక్క ప్రతికూల అంశాలను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన మీకు ఎంతో మేలు చేస్తుంది. అదేవిధంగా హనుమాన్ చాలీస పఠించండి, దుర్గా చాలీస పఠించండి. ఎంతో శుభకరమైన ఫలితాలైతే మీరు ఖచ్చితంగా పొందబోతారు. తెలుసుకున్న కదండి మీన రాశి యొక్క జాతక ఫలితాలను. తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.